హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మరొక టాపిక్తో నేనైతే మీ ముందుకు రావడం జరిగింది. బెయిల్ అంటే ఏమిటి, బెయిల్ ఎన్ని రకాలు, ఏ నేరాలు చేస్తే బెయిల్ రాదు, వీటి గురించి అయితే ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందామండి. ముందుగా బెయిల్ అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. బెయిల్ అంటే ఏం కాదండి, ఒక నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కోర్టు ఆదేశాల ప్రకారం తాత్కాలికంగా జైలు నుండి విడుదల చేయడాన్ని మనం బెయిల్ కింద పరిగణించవచ్చు. అంటే టెంపరరీ రిలీజ్ ఆఫ్ యాన్ అక్యూజ్డ్ పర్సన్ ఫ్రమ్ ది కస్టడీ. ఒక వ్యక్తి తాను చేసిన నేరాన్ని బట్టి అతనికి బెయిల్ ఇవ్వాలా వద్దనేది అది కోర్టు పరిధిలో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఎన్ని రకాల బెయిల్ ఉంటాయో వాటి యొక్క ప్రొసీజర్ ఏంటో మనం తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ బెయిల్: రెగ్యులర్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్, ఇంటీరియం బెయిల్ అండ్ డిఫాల్ట్ బెయిల్. రెగ్యులర్ బెయిల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రెగ్యులర్ బెయిల్ ఈజ్ గ్రాంటెడ్ టు ఏ పర్సన్ హూ ఈజ్ ఆల్రెడీ ఇన్ కస్టడీ. అంటే ఇప్పటికే అరెస్ట్ చేయబడి పోలీస్ లేదా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నవారికి ఈ బెయిల్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ రెగ్యులర్ బెయిల్ అనేది ఏంటంటే నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే ఎగ్జాంపుల్, ఉదాహరణకు ఒక వ్యక్తి దొంగతనం చేసి అతను బెయిల్ కోసం మెజిస్ట్రేట్కి అప్లికేషన్ అయితే పెట్టవచ్చు. ఒకవేళ ఆ అప్లికేషన్ కనుక లేట్ అయితే అతను సెక్షన్ 439 సిఆర్పిసి ప్రకారం సెషన్స్ కోర్టుకి లేదా హైకోర్టుకి అయితే బెయిల్ కోసం అయితే పిటిషన్ అయితే వేయవచ్చు. ఈ బెయిల్ గ్రాంట్ చేసినప్పుడు కొన్ని అయితే కండిషన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మొదటిగా ఎవరైతే ఉన్నాడో అక్యూజ్డ్ అతను ఇండియా వదిలి వెళ్ళిపోకూడదు. అదేవిధంగా సాక్షులను బెదిరించకూడదు. ఎప్పుడు విచారణకు రమ్మంటే అప్పుడు రావాలి. అన్నిసార్లు బెయిల్ వస్తుందనే గ్యారంటీ అయితే లేదండి. ఆ కేసు తీవ్రతను బట్టి అయితే బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది చూస్తారు. అదేవిధంగా పాస్ట్ క్రిమినల్ రికార్డ్స్ని కూడా పరిశీలించి అప్పుడైతే బెయిల్ ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తారండి. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి దొంగతనం చేసినప్పుడు అతను బెయిల్కి అప్లై చేసుకుంటారు మెజిస్ట్రేట్కి. ఎప్పుడైతే మెజిస్ట్రేట్ దగ్గర డిలే అవుతుందని తెలిసిందో ఆటోమేటిక్గా సెషన్స్ కోర్టుకి లేదా హైకోర్టుకి అయితే బెయిల్ అయితే అప్లికేషన్ పెట్టడం అయితే జరుగుతుంది. అక్కడ ఈ పరిస్థితులు ఇవ్వాలా వద్దనేది కోర్టు అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రెండవది యాంటిసిపేటరీ బెయిల్ గురించి అయితే మనం తెలుసుకుందామండి. యాంటిసిపేటరీ బెయిల్ మీన్స్ బెయిల్ ఇన్ యాంటిసిపేటరీ ఆఫ్ అరెస్ట్ లేదా సౌట్ బిఫోర్ ది అరెస్ట్. బెయిల్ అనేది నాన్ బెయిలబుల్ అఫెన్సెస్కి మాత్రమే ఇదైతే అప్లై చేసుకోవడానికి అయితే ఉంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి యొక్క భార్య తనపై 498A సెక్షన్ పెట్టినప్పుడు, అంటే అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని పెట్టినప్పుడు అతను అరెస్ట్ అవుతాడనే సందర్భంలో అతను ముందుగా సెషన్స్ కోర్టు కానీ లేదా హైకోర్టుకి కానీ ఈ బెయిల్ అనే పిటిషన్ అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది. రెగ్యులర్ బెయిల్లో మనం చూసాం, అది అరెస్ట్ చేయబడిన తర్వాత మనం బెయిల్ తీసుకుంటున్నాం. ఇక్కడైతే అలా కాదండి. యాంటిసిపేటరీ బెయిల్ అంటే అరెస్ట్కి ముందే మనం బెయిల్ తీసుకోవడాన్ని యాంటిసిపేటరీ బెయిల్ అంటాం. ఇక్కడ సేమ్ రెగ్యులర్ బెయిల్లో ఏవైతే కండిషన్స్ అయితే ఉన్నాయో అయ్యే కండిషన్స్ ఈ యాంటిసిపేటరీ బెయిల్లో కూడా ఉంటాయి. ఎప్పుడు కోర్టుకు రమ్మన్నా హాజరు కావాలి. వితౌట్ పర్మిషన్తో వేరే కంట్రీ అయితే వెళ్ళకూడదు. ఈ యాంటిసిపేటరీ బెయిల్ అనేది నాన్ బెయిలబుల్ అఫెన్సెస్కి మాత్రమే ఇది అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది. ఆ తర్వాత ఇంటీరియం బెయిల్. ఈ ఇంటీరియం బెయిల్ అనేది టెంపరరీ బెయిల్ లేదా షార్ట్ టర్మ్ ఆఫ్ ది బెయిల్. ఈ ఇంటీరియం బెయిల్ అనేది వెరీ సింపుల్ అండి. మనం రెగ్యులర్ బెయిల్ కానీ లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్ కానీ అప్లై చేసుకున్నప్పుడు వాటి యొక్క ఫైనల్ హియరింగ్ అనేది లేట్ అవుతున్న సందర్భంలో కోర్టు అయితే కొంత షార్ట్ పీరియడ్ వరకు మనకి ఇంటీరియం బెయిల్ అనేది కల్పించడం అయితే జరుగుతుందండి. ఎగ్జాంపుల్ అండి, ఒక వ్యక్తి ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయినప్పుడు అయితే అరెస్ట్కి భయపడి ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడం జరుగుతుంది. ఈ హియరింగ్ అనేది 5 డేస్లో ఉన్నట్లయితే ఈ 5 డేస్ షార్ట్ పీరియడ్ని ఇంటీరియం బెయిల్ ఇవ్వబడుతుందండి. బెయిల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఆఫ్టర్ 5 డేస్ తర్వాత అది రుజువు అయితే కనుక ఆ బెయిల్ అనేది కొట్టేస్తారు. ఈ ఇంటీరియం బెయిల్ అనే దాన్ని మనం మధ్యంతర బెయిల్ అంటాం. అంటే మనం బెయిల్ అప్లై చేసుకున్నప్పుడు అప్లికేషన్ అనేది ఫైనల్లీ హియరింగ్ వచ్చేసరికి టైం పడుతుంది. సో ఆ సందర్భాల్లో మనకి ఇచ్చేదాన్ని ఇంటీరియం బెయిల్ అని అంటారు. ఆ తర్వాత స్టాట్యూటరీ బెయిల్ ఆర్ డిఫాల్ట్ బెయిల్. అంటే ఏం కాదండి, స్టాట్యూటరీ బెయిల్ ఆర్ డిఫాల్టరీ బెయిల్ అంటే ఒక పోలీస్ ఆఫీసరు ఆ ఇన్వెస్టిగేషన్ సమయం పీరియడ్ ఆఫ్ టైంలో అయితే ఛార్జ్ షీట్ అయితే ఫైల్ చేయాలి.
సో ఎప్పుడైతే ఆ టైంలోపు కనుక ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వలేదనో దాన్ని మనం డిఫాల్ట్ ఛార్జ్ షీట్ అని అంటాం. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి పెద్ద పెద్ద అఫెన్సెస్లోకి అయితే అంటే 10 ఆర్ మోర్ 10 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడే వాటికి 90 డేస్ వరకు అయితే చూడాలి. అదేవిధంగా అంతకన్నా తక్కువ శిక్షలు అయితే 60 డేస్లో అయితే కంప్లీట్ చేయాలి. ఈలోపు ఛార్జ్ షీట్ అనేది ఫైల్ అవ్వకపోతే కంప్లీషన్ అయితే అవ్వకపోతే ఆన్ ది నెక్స్ట్ డే అయితే ఈ స్టాట్యూటరీ బెయిల్ అయితే లేదా ఈ డిఫాల్ట్ బెయిల్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే రైట్ అయితే ఉందండి. ఇక్కడ టైం పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సీరియస్ అఫెన్సెస్కి 90 డేస్ అండ్ నార్మల్ మోస్ట్ అఫెన్సెస్కి 60 డేస్ అయితే ఉంటుంది. ఈ టైంలో అయితే ఛార్జ్ షీట్ అయితే కంప్లీట్ అయితే చేయాలండి. ఉదాహరణకు ఒక వ్యక్తి తను ఏదైనా నేరం చేసినప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఛార్జ్ షీట్ అనేది ఏంటంటే ఆ లిమిటెడ్ ఏదైతే పీరియడ్ ఉందో ఆ పీరియడ్లో ఛార్జ్ షీట్ అనేది కంప్లీట్ చేయాలి. ఇన్ కేస్ ఆ ఛార్జ్ షీట్ ఆ పీరియడ్లో కంప్లీట్ చేయకపోతే డిఫాల్ట్ బెయిల్ అనేది అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. ఇది కాకుండా మనం స్టేషన్ బెయిల్ గురించి కూడా తెలుసుకుందాం. అంటే స్టేషన్ బెయిల్ అంటే ఏంటో దాని ప్రొసీజర్ ఏంటో కూడా తెలుసుకుందాం. స్టేషన్ బెయిల్ అంటే పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బెయిల్ గ్రాంట్ చేయడాన్ని స్టేషన్ బెయిల్ అంటాం. అయితే ఈ బెయిల్ అనేది ఎందుకు ఇస్తారంటే అది బెయిలబుల్ అఫెన్స్ మాత్రమే ఉండాలి. అది కూడా 3 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష పడేది అయితేనే మాత్రమైతేనే ఈ స్టేషన్ బెయిల్ అయితే ఇవ్వడానికి అయితే రైట్ అయితే ఉంటుందండి. మనం ఇప్పుడు వరకు స్టేషన్ బెయిల్ అనేది ఓన్లీ బెయిలబుల్ అఫెన్సెస్ మాత్రమే చూడగలం. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో మాత్రమైతే ఈ స్టేషన్ బెయిల్ అయితే అప్లికేబుల్ కాదండి. ఈ స్టేషన్ బెయిల్ ఇచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా అయితే షూరిటీ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది. బెయిల్ రావాలంటే అది ఖచ్చితంగా అయితే బెయిలబుల్ అఫెన్సెస్ మాత్రమే ఉండాలి. అది బెయిల్ రాకుండా నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అయితే టైం పడుతుందండి. ఇంకా అయితే కొన్నాటికి అయితే అసలు బెయిల్ అనేది రాదు. ఆ కేసును బట్టి వాటి యొక్క ఆ నేర తీవ్రతను బట్టి అదైతే బేస్ అయ్యి ఉంటుంది. ఈ ప్రొవిజన్స్ అనేవి ఏంటంటే మనకి సిఆర్పిసి అంటారు సెక్షన్ 436, 437, 438 అండ్ 439 ఇందులో అయితే మనకు ఉంటాయండి బెయిల్ ప్రొవిజన్స్ గురించి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నామండి స్టేషన్ బెయిల్ గురించి. ఆ స్టేషన్ బెయిల్ అనేది బెయిలబుల్. సో బెయిలబుల్ అనేది ఏంటంటే అది మన రైట్. సో అందుకని మనకి స్టేషన్లో అయితే బెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అది ఎక్కడ వస్తుంది అంటే మన మెజిస్ట్రేట్ దగ్గర కానీ లేదంటే సెషన్స్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ అప్లై అయితే చేసుకోవాలండి. ఓకేనండి, ఇంతవరకు మనం డిస్కషన్ చేసుకున్నాం. బెయిల్ అంటే ఏంటి, బెయిల్ ఎన్ని రకాలు, వాటి గురించి వివరించుకున్నామండి. రెగ్యులర్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్, ఇంటీరియం బెయిల్ అండ్ స్టాట్యూటరీ బెయిల్ ఆర్ డిఫాల్ట్ బెయిల్, వీటి గురించి అయితే మనం వివరించుకోవడం జరిగిందండి. మీకు కనుక ఈ బెయిల్ గురించి ఏమైనా డౌట్లు ఉంటే కనుక డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయవచ్చండి. నా నెంబర్ అయితే స్క్రీన్ పైన డిస్ప్లే చేయబడుతుంది. ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరొక వీడియోతో